This video is for educational and informational purposes only. Please do your own research before applying. ప్రభుత్వ ఆఫీసుల్లో చేసే ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అండ్ డ్రైవర్ ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. ఈ ఉద్యోగాలకి సెలెక్ట్ అయిన వారికి స్టార్టింగ్లోనే అన్ని అలవెన్సెస్ కలుపుకొని నెలకి 37,600 జీతం అయితే ఇస్తారు. ఇవి పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు. కేవలం 10th క్లాస్ పాస్ అయిన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ ఎలిజిబుల్ ఉంటారు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు. కాబట్టి నేను ఇదే వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు సెలక్షన్ ప్రాసెస్ అలాగే ఎలా అప్లై చేసుకోవాలో కూడా చెప్తాను. వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లికేషన్స్ చేసుకొని వెళ్తున్నారు, కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి డైలీ అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోస్ని లైక్ చేసి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కలో ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు నేషనల్ హైవేస్లో చేసే పర్మనెంట్ ఉద్యోగాలకు ఎలాంటి పరీక్ష పెట్టకుండా సెలక్షన్ చేసేందుకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. దీనికి సెలెక్ట్ అయితే స్టార్టింగ్ బేసిక్ పేనే 56,100 జీతం అయితే ఇస్తారు. ఎలాంటి అప్లికేషన్ ఫీ లేదు, ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని పైన ఇక్కడ కార్డ్స్లో ఇస్తాను. ఒకసారి డీటెయిల్గా చూసేసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ జాబ్స్కి కూడా అప్లికేషన్ అయితే చేసుకోండి. సో ఈ ఆపర్చునిటీ మీకు మన సెంట్రల్ గవర్నమెంట్ సిఎస్ఐఆర్ కింద పనిచేస్తున్న ఐఐటిఆర్ వాళ్ళైతే ఎంటీఎస్ ఇంకా డ్రైవర్ ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు ఈ 2026 ఇయర్లో నోటిఫికేషన్ని రిలీజ్ చేశారు. మీరు కావాలనుకుంటే ఇన్ఫర్మేషన్ మొత్తం వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయిన www.iitr.res.inకి వెళ్ళి చూసుకోవచ్చు. ఈ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసినా వస్తుంది. ఇదే వెబ్సైట్ని నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను. మీరు అక్కడ నుంచి అయినా యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను. మీరు ఖచ్చితంగా వాటిని కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను డైలీ వాటిలో ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్తో పాటు ప్రైవేట్ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి అప్డేట్ చేస్తూ ఉంటాను. మిస్ అవ్వద్దు అనుకుంటే ఫాలో అయితే అయిపోండి. ఫస్ట్ నోటిఫికేషన్ ఎవరు చూద్దాము. రిక్రూట్మెంట్ చేస్తున్న ఆర్గనైజేషన్ సిఎస్ఐఆర్ కింద పనిచేస్తున్న ఐఐటిఆర్ అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టాక్సికాలజీ రీసెర్చ్ సెంటర్ వాళ్ళు అయితే ఎంటీఎస్ ఇంకా డ్రైవర్ లెవెల్ ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. నేను ఇదే వీడియోలో క్వాలిఫికేషన్ ఎలా ఉండాలి, ఏమేమి ఉండాలి, ఏజ్ లిమిట్స్ ఎంతెంత ఉండాలి, రిలాక్సేషన్ ఎలా ఉంటుంది, శాలరీస్ ఎలా ఉంటాయి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎవ్రీథింగ్ చెప్తాను. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో శాలరీస్ ఎలా ఉంటాయంటే ఫస్ట్ ఎంటీఎస్ పోస్ట్లకు సెలెక్ట్ అయితే లెవెల్ 1 ప్రకారం ఇండియన్ గవర్నమెంట్ రూల్స్ 7th CPC లెవెల్ 1 ప్రకారం బేసిక్ పే 18,000 ఉంటుంది. అన్ని అలవెన్సెస్ కలుపుకొని ఎంటీఎస్ పోస్టుకు సెలెక్ట్ అయితే 34,200 శాలరీ పొందొచ్చు. తర్వాత డ్రైవర్ పోస్టులకు సెలెక్ట్ అయితే లెవెల్ 2 ప్రకారం బేసిక్ పేనే 19,900 ఉంటుంది. అన్ని అలవెన్సెస్ కలుపుకొని మంత్లీ 37,600 శాలరీ అయితే పొందొచ్చు. సో మంచి శాలరీస్ ఉంటాయి కాబట్టి ఎవరు కూడా అవకాశాన్ని మాత్రం వదులుకోకండి, క్వాలిఫికేషన్ మాత్రం ఉంటే. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మాత్రం ఫస్ట్ పోస్టు ఎంటీఎస్ పోస్టుకు చూడండి, మెట్రికులేషన్ ఆర్ ఈక్వలెంట్ అంటే 10th క్లాస్ పాస్ అయితే చాలు ఎంటీఎస్ పోస్టులకి ఎలిజిబుల్ ఉంటారు. తర్వాత డ్రైవర్ పోస్టులకు మాత్రం మీకు 10th క్వాలిఫికేషన్తో పాటు ఖచ్చితంగా లైట్ మోటార్ వెహికల్ అలాగే హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ ఉండాలి. అలాగే బేసిక్ మోటార్ మెకానిజం మీద నాలెడ్జ్ ఉండాలి. అండ్ మీకు అట్లీస్ట్ 3 years డ్రైవింగ్లో ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. సో ఖచ్చితంగా మినిమం 10th క్లాస్ పాస్ అయితే ఎలిజిబుల్ ఉంటారు. ఎంటీఎస్కి ఎలిజిబుల్, డ్రైవర్కి ఎలిజిబుల్. కాకపోతే డ్రైవర్ పోస్ట్కి 10thతో పాటు లైట్ మోటార్ వెహికల్, హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్తో పాటు 3 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. సో ఖచ్చితంగా ఇది ఉండాలి. ఒకవేళ ఈ వీడియో చూస్తున్న వాళ్ళకు ఈ లైసెన్స్ లేకుండా ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు ఉన్నా సరే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరన్నా ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఇలాంటి లైసెన్స్లు ఉన్న వాళ్ళు చాలా తక్కువ ఉంటారు, అది కూడా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. కాబట్టి అలాంటి పోస్టులకు కాంపిటీషన్ చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఉంటే మాత్రం వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. తర్వాత ఏజ్ లిమిట్స్ వచ్చేసి కట్ ఆఫ్ డేట్, ఏజ్ లిమిట్కి కట్ ఆఫ్ డేట్ 19th February 2026 ఉంటుంది. అంటే ఆ డేట్ లోపు మినిమం 18 నుంచి మ్యాక్సిమం ఏజ్ ఎంటీఎస్ పోస్టులకి 25 ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ డ్రైవర్ పోస్టులకి 27 ఉండాలి. జనరల్ వాళ్ళకి, SC ST వాళ్ళకు 5 years ప్లస్ 5 years యాడ్ చేసుకోండి SC ST వాళ్ళు. తర్వాత ఓబీసీ వాళ్ళు 3 years రిలాక్సేషన్ కాబట్టి ప్లస్ 3 years యాడ్ చేసుకోండి. ఇంకా PWBD ఎక్స్ సర్వీస్ మెన్ వీళ్ళందరికీ ఇండియన్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిలాక్సేషన్ కూడా ప్రొవైడ్ చేస్తారు. తర్వాత మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఎంటీఎస్ పోస్ట్కి చూడండి, అప్లై చేసుకున్నాక షార్ట్ లిస్ట్ చేస్తారు. అంటే క్వాలిఫికేషన్ మ్యాచ్ అవుతుందా లేదా షార్ట్ లిస్ట్ చేసి
దాని తర్వాత ట్రేడ్ టెస్ట్, దాని తర్వాత కాంపిటేటివ్ రిటర్న్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి ఎగ్జామ్లో వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని సెలెక్షన్ చేస్తారు. తర్వాత డ్రైవర్కి కూడా మీకు ఫస్ట్ షార్ట్ లిస్ట్ చేస్తారు, అంటే అప్లికేషన్స్ని షార్ట్ లిస్ట్ చేసి తర్వాత స్కిల్ టెస్ట్ కండక్ట్ చేసి దాని తర్వాత సేమ్ కాంపిటేటివ్ రిటర్న్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి ఫైనల్గా మీకు మెయిన్ మాత్రం మీ రిటర్న్ ఎగ్జామినేషన్లో వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని సెలెక్షన్ చేస్తారు. తర్వాత ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూడండి. ఎంటీఎస్కి ఫస్ట్ ఎంటీఎస్కి ఉండాల్సిన ఎగ్జామినేషన్ ప్యాటర్న్ జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నుంచి 25 క్వశ్చన్స్ 75 మార్క్స్ ఉంటుంది, ఎందుకంటే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 3 మార్క్స్ ఉంటుంది. తర్వాత జనరల్ అవేర్నెస్ నుంచి ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 50 క్వశ్చన్స్ 150 మార్క్స్, టోటల్ 150 క్వశ్చన్స్ 450 మార్క్స్ ఉంటుంది. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 3 మార్క్స్ ఉంటుంది, 1 నెగిటివ్ ఉంటుంది. మీరు ఒకటి రైట్ పెడితే 3 మార్క్స్ ఇస్తారు, కానీ ఒకటి రాంగ్ పెడితే 1 మార్క్ కట్ చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా తెలిసినవి అటెంప్ట్ చేయడానికి ట్రై అయితే చేయండి. తర్వాత డ్రైవర్కి చూడండి, సేమ్ డ్రైవర్కి కూడా మీకు ఎగ్జామ్ ప్యాటర్న్ చేంజ్ అవుతుంది. అంటే మీకు చూడండి జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రతి టాపిక్ నుంచి 25 క్వశ్చన్స్ 25 మార్క్స్, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 3 మార్క్స్ ఉంటుంది, కాకపోతే 1 నెగిటివ్ ఉంటుంది. సో 90 మినిట్స్ డ్యూరేషన్ ఇస్తారు, మీకు 1.5 అవర్ డ్యూరేషన్ ఇస్తారు. సో ఆ టైంలో మీరు ఎగ్జామ్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇంపార్టెంట్ డేట్స్ మీకు 20th జనవరి 2026 నుంచే అప్లికేషన్ స్టార్ట్ అయిపోయింది. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ మాత్రం 19th ఫిబ్రవరి 2026 వరకు ఉంటుంది. సో ఆ లోపు మీరు ఆన్లైన్లోనే రిజిస్టర్ చేసుకొని అప్లై చేసుకోవాలి. మీకు స్కిల్ టెస్ట్ కానీ ఎగ్జామ్ ఇవన్నీ మీకు ఇంకా డేట్స్ ఇవ్వలేదు, వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో అప్డేట్ చేస్తారు, మీరు చెక్ చేస్తూ ఉండాలి. వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఉంటుంది. అప్లై చేసుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా అప్పుడప్పుడు చెక్ చేస్తూ ఉండండి. తర్వాత అప్లికేషన్ ఫీ కూడా ఛార్జ్ చేస్తున్నారు, అందరికీ అయితే లేదు. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ ఉమెన్ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి ఎలాంటి అప్లికేషన్ ఫీ లేదు, కానీ మిగతా వాళ్ళకి 500 ఉంటుంది. ఈ 500 అప్లికేషన్ ఫీ ఇది అఫీషియల్గా ఈ సిఎస్ఐఆర్ ఐఐటిఆర్ వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు, కాబట్టి మీరు బయట ఎక్కడ చేయాల్సిన అవసరం లేదు. వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే అప్లికేషన్ చేసుకునేటప్పుడే చేసేస్తే సరిపోతుంది. సో అప్లికేషన్ ప్రాసెస్ ఫస్ట్ నేను చెప్తాను, దాని తర్వాత చూసాను. ఫస్ట్ ఏంటంటే వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయినా www.iitr.res.in వెళ్ళాలి. ఈ వెబ్సైట్ మీరు గూగుల్లో సెర్చ్ చేసుకుని వస్తుంది. ఇదే డైరెక్ట్ అప్లై లింక్ని నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇస్తాను, మీరు అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. అందులో ఏంటంటే వాళ్ళు మీకు ఫోటో, సిగ్నేచరు, లైక్ 10th మేము లైసెన్స్ ఉన్న వాళ్ళ లైసెన్స్ కేటగిరీ ఇవి కూడా అడుగుతారు. అవన్నీ రెడీ చేసి పెట్టుకోండి ముందే. ఇగో మీకు ఫోటోగ్రాఫ్ ఏమో 100 to 500 KB జేపీజీ ఫార్మేట్లో అన్ని వాళ్ళు రిక్వైర్డ్ సైజెస్లో ఇచ్చారు, అవన్నీ రెడీ చేసి పెట్టుకోండి. అండ్ మీరు ఫీ కూడా ఇలా అప్లికేషన్ చేసుకున్నప్పుడు మీకు చివరిలో వస్తుంది, అది చేస్తే సరిపోతుంది. సో మీరు అప్లికేషన్ మొత్తం చేసుకున్నాక మీకు ఒక అప్లికేషన్ ఫామ్ వస్తుంది, దాన్ని ప్రింట్అవుట్ తీసి పెట్టుకోండి. మీకు ఫర్దర్గా డీవీ అప్పుడు కానీ ఫర్దర్ సెలెక్షన్ అప్పుడు యూజ్ అయితే అవుతుంది. జాబ్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో జాబ్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. చూసాక కిందకి స్క్రోల్ చేస్తే నోటిఫికేషన్ PDF ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్ని చెక్ చేశాక కిందనే అప్లై లింక్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేస్తే ఇలా స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇందులో ఏంటంటే కిందకి స్క్రోల్ చేయాలి. కిందకి స్క్రోల్ చేస్తే మీకు 2 వేకెన్సీస్ ఉన్నాయి కదా, 2 types ఆఫ్ వేకెన్సీస్. మీకు 2 types ఆఫ్ వేకెన్సీస్ ఇక్కడ కనిపిస్తాయి అనమాట. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఉంటాయి. వేకెన్సీ అయితే అంత ఎక్కువ అయితే లేవు, తక్కువనే ఉన్నాయి. జనరల్లో ఉన్నాయి కాబట్టి ఏ కేటగిరీ వాళ్ళని ఎలిజిబుల్ ఉంటారు. కిందకి స్క్రోల్ చేస్తే మీరు ఏ పోస్ట్కి ఇంట్రెస్ట్ ఉన్నారో, ఏ పోస్ట్కి ఎలిజిబుల్ ఉందో ఆ పోస్ట్కి సెలెక్ట్ చేసుకోండి. మీరు MTS ఎలిజిబుల్ ఇంట్రెస్ట్ ఉంది, MTSని అప్లై చేసుకోవాలనుకుంటే అప్లై ఫర్ MTS సెలెక్ట్ చేసుకోండి. డ్రైవర్ అనుకుంటే అప్లై ఫర్ డ్రైవర్. సో ఏదో ఒకటి మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది. సో ఫర్ సపోజ్ అప్లై ఫర్ MTS క్లిక్ చేసి ఇలా వస్తుంది. సో ఇందులో ఏంటంటే MTS రిజిస్ట్రేషన్ ఫామ్ అని చెప్పి వస్తుంది, పోస్ట్ కోడ్ ఇవన్నీ. సో మీ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసి ఫస్ట్ రిజిస్టర్ చేసుకున్నాక మళ్ళీ లాగిన్ అయిపోయి అప్లికేషన్ చేసుకుంటే మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. వాళ్ళు ఫర్దర్గా మీ అప్లికేషన్స్ని బేస్ చేసుకొని షార్ట్ లిస్ట్ చేసి దాని తర్వాత మీకు ట్రేడ్ టెస్ట్ కానీ స్కిల్ టెస్ట్ కండక్ట్ చేసి దాని తర్వాత ఎగ్జామ్ కండక్ట్ చేసి సెలెక్షన్ చేసి ఎగ్జామ్లో వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని ఒక ఫైనల్ మెరిట్ లిస్ట్తో సెలెక్షన్ అయితే చేస్తారు. సో ఈ ఆపర్చునిటీ మీకు మన సెంట్రల్ గవర్నమెంట్ CSIR కింద పనిచేస్తున్న IITR అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టాక్సికాలజీ రీసెర్చ్ వాళ్ళైతే MTS ఇంకా డ్రైవర్ లెవెల్ పర్మనెంట్ ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో ఈ వేకెన్సీస్కి ఏంటంటే ఖచ్చితంగా MTSకి ఓన్లీ 10th పాస్ అయితే చాలు, కానీ డ్రైవర్కి మాత్రం ఖచ్చితంగా 10thతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. కాబట్టి చాలా తక్కువ కాంపిటీషన్ ఉంది. క్వాలిఫికేషన్ ఉంటే మాత్రం ఎవరు కూడా అవకాశాన్ని అయితే వదులుకోకండి. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్లో అడగండి, నేను ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను.